కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ గ్రామర్ ఫ్రమ్ ఫైనైట్ ఆటోమేటా అనొచ్చు, లేకపోతే కన్వర్ట్ ఒక ఫైనైట్ ఆటోమేటాని రెగ్యులర్ గ్రామర్గా ఎట్లా మార్చాలో చూద్దాం వీడియో. ప్రొసీజర్ ఏంటిదంటే ఫస్ట్ మనకేంటి లెట్ ఎమ్ ఈక్వల్స్ ఏంటి, మనకి ఫైనైట్ ఆటోమేటా ట్రిపుల్స్ ఏంటి క్యూ సిగ్మా, ఇది ఒకటి ఉంటుంది ట్రాన్సిస్టర్ ఫంక్షన్ ఇది. ఇప్పుడు తెలిసి ఇవి మన ఫైనైట్ ఆటోమేటా యొక్క సింబల్స్ టపుల్స్. క్యూ అంటే ఏంటిది, ఫైనైట్ అమౌంట్ ఆఫ్ స్టేట్స్, ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్ని క్యూ అంటాం. సిగ్మా అంటే ఏంటిది, ఇన్పుట్ సింబల్స్, ఓకే, ఇన్పుట్ ఆల్ఫాబెట్ సారీ. ఇదేంటిది, ఇది ట్రాన్సిషన్ ఫంక్షన్. క్యూ నాట్ అనేది ఇనిషియల్ స్టేటు, ఇది ఫైనల్ స్టేటు. ఓకే, ఇది మన ఒక ఫైనైట్ ఆటోమేటాలో ఉన్న ఫైవ్ ట్యూపుల్స్. ఇప్పుడు దీనికి ఈక్వలెన్స్గా మనం ఒక రెగ్యులర్ గ్రామర్ చేయాలంటే రెగ్యులర్ గ్రామర్ యొక్క ట్యూపుల్స్ ఏంటి, వి టీ పి ఎస్. వి అంటే ఏంటిది, వేరియబుల్స్, ఓకే, వేరియబుల్స్ టు కరస్పాండింగ్. ఈ వేరియబుల్స్ ఏమైతాయంటే కరస్పాండింగ్ స్టేట్స్ అయిపోతాయి అన్నమాట, కరస్పాండింగ్ టు స్టేట్స్ అయిపోతాయి, క్యూ అయిపోతాయి అన్నమాట. ఈ క్యూ అనేది ఏంటి, టర్మినల్స్ మనకి, ఓకే, టర్మినల్స్ ఏమైపోతాయి, ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అయిపోతాయి, అంటే సిగ్మా అయిపోతాయి. పి అనే మన ప్రొడక్షన్ రూల్స్, ఆ ప్రొడక్షన్ రూల్స్ డిస్కస్ చేద్దాం, దానికంటే సపరేట్ ఉంటుంది అనమాట. ఎస్ అంటే ఏంటిది, స్టార్ట్ సింబల్గా మనకి స్టార్ట్ సింబల్ ఎస్. దీన్ని మనం ఎట్లా తీసుకుంటామంటే దీన్ని ఇనిషియల్ స్టేట్ క్యూ నాట్లోకి అనుకుంటాం. ఓకే, అర్థమైందా. ఇది మన ఫైనైట్ ఆటోమేటాలో ఉన్న టపుల్స్ క్యూ సిగ్మా, ట్రాన్సిషన్ ఫంక్షన్, క్యూ నాట్, ఫైనల్ స్టేట్. సో దాన్ని మనం ఈక్వలెన్స్గా రెగ్యులర్ గ్రామర్గా వేయాలంటే దాని రెగ్యులర్ గ్రామర్ ఎట్లుంటుంది, యాక్చువల్ మనకు ఇప్పుడు మన ప్రాబ్లమ్ ఏంటి, ఫైనైట్ ఆటోమేట్ నుంచి రెగ్యులర్ గ్రామర్. ఇది మన ఫైనైట్ రెగ్యులర్ గ్రామర్ ఎట్లా చేస్తామంటే రెగ్యులర్ గ్రామర్ ఉన్న ట్రిపుల్స్ అంటే వి టీ పిఎస్. వి అంటే ఏంటిది, వేరియబుల్ స్టేట్స్, వేరియబుల్స్. టీ అంటే టర్మినల్స్, పి అంటే ప్రొడక్షన్ రూల్స్, ఎస్ అంటే సింబల్స్, స్టార్ట్ సింబల్స్. ఓకే, ఇదేంటంటే గ్రామర్ తెలుసు. సో ఈ గ్రామర్కి ఈక్వలెన్స్ ఫైనైట్ ఆటోమేట్ ఎట్లుంటుందంటే ఈ వేరియబుల్స్ని మనం ఏమనుకుంటామంటే స్టేట్స్ అనుకుంటాం, క్యూ అనుకుంటాం. ఏదైతే టర్మినల్స్ ఉన్నాయో టీ, దాన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అనుకుంటాం. ఈ ఎస్ అయితే ఉండదు, దాని స్టార్ట్ సింబల్ ఉన్నాయి కదా, దాన్ని ఇనిషియల్ స్టేట్ క్యూ నాట్ అనుకుంటాం. అర్థమైంది కదా. ఇది క్యూ అయిపోతుంది, ఇదేమైపోతుంది సిగ్మా అయిపోతుంది. నెక్స్ట్ ఎస్ అనేది క్యూ నాట్ అయిపోతుంది, ఇనిషియల్ స్టేట్ అయిపోతుంది. ఇక ప్రొడక్షన్ రూల్ అనేది రెండు విధాలు డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రొడక్షన్ రూల్ ఎట్లా డిఫైన్ చేస్తారో చూద్దాం. ఈక్వలెన్స్ ప్రొడక్షన్ రూల్, ఇది మన ప్రొడక్షన్ రూల్స్ని ఎట్లా డిఫైన్ చేస్తామంటే రెండు విధాలుగా. ఫస్ట్ వచ్చేసి ఏంటిదంటే ఇక్కడ చదువుతా చూడండి, చదివి తర్వాత అక్కడ నేను చెప్తా. అంటే ఇక్కడ మళ్ళీ అంటే రాసు ఎందుకని అక్కడ బోర్డు పైన ఇన్ ద ఫైనైట్ ఆటోమేటా ఈజ్ ద ట్రాన్సిషన్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ QI, I equals to Q. So then one production rule is QI, a QJ is not a final state. అంటే నేను చెప్తా చూడండి. ఇప్పుడు క్యూ నాట్ ఒకటి స్టేట్ ఉంది, దానికి ఏ రావడం వల్ల Q1 స్టేట్కి పోయింది. సో Q1 స్టేట్కి పోయింది. సో దీని ప్రొడక్షన్ రూల్ ఏమైపోతుంది, ప్రొడక్షన్ రూల్ ఎట్లా రాయొచ్చు, క్యూ నాట్ ఇంప్లాయిస్ ఏ Q1 అని రాయొచ్చు. దీని ప్రొడక్షన్ రూల్ ఇట్లా అవుతుంది. ఓకేనా. ఇది ఎప్పుడు Q1 అన్నది ఫైనల్ స్టేట్ కానప్పుడు. అదే ఇంకొక కేసులో ఏమవుతుందంటే క్యూ నాట్ ఆన్ ఇంప్లాయిస్ ఆఫ్ ఏ Q1 ఫైనల్ స్టేట్ అయినాకో అప్పుడు మనకి రెండు ప్రొడక్షన్ రూల్స్ వస్తాయి. రెండు వస్తాయి. ఇక్కడ మనకి ఒకటే వస్తుంది, ఇక్కడ మనకి రెండు వస్తాయి. ఒకటి యాక్చువల్లీ క్యూ నాట్ ఆన్ ఇంప్లాయిస్ ఆఫ్ ఏ వచ్చడం వల్ల Q1 వచ్చింది, ఈ ఒక ప్రొడక్షన్ రూలు. ఇంకొక ప్రొడక్షన్ రూల్ వేస్తే డైరెక్ట్ ఏ, అట్లా రెండు ప్రొడక్షన్ రూల్ వస్తాయి. ఓకే, అర్థమైందా.
ఒకవేళ Q1 అనే ఫైనల్ స్టేట్ అయినాక నాకు 2 ప్రొడక్షన్ రూల్ వస్తాయి. Q1 అనే నార్మల్ స్టేట్ ఉన్నాక ఒకటే ప్రొడక్షన్ రూల్ వస్తుంది. ఈ ప్రొడక్షన్ రూల్ ఈక్వలెన్స్. ఒక ఎగ్జాంపుల్ చూసి మనం చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంతకుముందు అంటే చెప్పిన థియరీ ప్రొసీజర్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థం. ఇది మనకి ఇచ్చిన ఫైనైట్ ఆటోమేటిక్. ఈ ఫైనైట్ ఆటోమేటిక్ మనం రెగ్యులర్ గ్రామర్కి ఇవ్వాలి. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ రెగ్యులర్ గ్రామర్కి కావాల్సిన ట్రిపుల్స్ ఏంటి? G ఈక్వల్స్ టు మనకి ఏం ట్రిపుల్స్ కావాలి? V కావాలి, T కావాలి, P కావాలి, S కావాలి. వేరియబుల్స్, టర్మినల్స్, ప్రొడక్షన్ రూల్స్ అండ్ స్టార్టింగ్ సింబల్ కావాలి. సో ఇప్పుడు ఇలా V ఏంటిది? మనకి Q0, Q1 ఇవన్నీ ఉన్నాయి చూసినా అవే V. Q0 వేరియబుల్స్ Q0, Q1, Q2, Q3. ఇప్పుడు మనం టర్మినల్స్ చేయాలి. ఇప్పుడు టర్మినల్స్ అంటే 8 ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, అవి టర్మినల్స్ అవుతాయి అన్నమాట. మనకి ఇక్కడ A, B అనే టర్మినల్స్. మళ్ళీ S ఏంటిది? Q0 ఈజ్ ద స్టార్టింగ్ సింబల్. ఓకే, ఇప్పుడు మనం ప్రొడక్షన్ రూల్స్ చూద్దాం. అర్థమైంది కదా? ఇప్పుడు మన గ్రామర్కి కావాల్సిన ట్రిపుల్స్ ఏంటి? V కావాలి, T కావాలి, P కావాలి, S కావాలి. V ఆల్రెడీ మనకి ఏవైతే Q0, Q1, Q2, Q3 ఉన్నాయో అవి వేరియబుల్స్ కిందగా వచ్చేసినాయి గ్రామర్. T ఏంటిది? ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ A, B. ఇంకా S అన్నది అయితే స్టార్టింగ్ ఇన్పుట్ స్టార్టింగ్ సిమ్ ఉంటుందో స్టార్టింగ్ స్టేట్, ఆ ఇన్పుట్ స్టార్టింగ్ స్టేట్ లెక్క అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రొడక్షన్ రూల్స్కి ఇద్దాం. దీనికి ప్రొడక్షన్ రూల్స్ P. ఎందుకంటే ఈ 4 ట్రిపుల్స్ నువ్వు డిఫైన్ చేసేసినాక ఆల్రెడీ నువ్వు అది రెగ్యులర్ గ్రామర్కి మార్చేసినట్టే. అందుకే మనం 3 ట్రిపుల్స్ డిఫైన్ చేసినాం. ఇప్పుడు ప్రొడక్షన్ రూల్స్ P డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు Q0 గురించి వద్దాం. Q0 ఆన్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆన్ అప్లయింగ్ ఏంటిది? ఏ అప్లై చేస్తే ఎటు పోయింది? Q2కి పోయింది. సో దానికి ఎట్లా రాస్తావు? అది Q2 ఫైనల్ స్టేటా? కాదు. ఫైనల్ స్టేట్ అయితేనే మనకు 2 ప్రొడక్షన్ రూల్స్ వస్తాయి. ఒకటి ఫైనల్ స్టేట్ కానప్పుడు ఒకటే వస్తుంది. సో Q0 ఆన్ అప్లయింగ్ ఎటు పోయింది? Q2కి పోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటిది? మళ్ళీ Q0 ఏమైనా అప్లై చేసినాం దానిపైన? Q0 అప్లయింగ్ ఆన్ B ఇట్ గోస్ టు Q3. సో Q0 ఆన్ అప్లయింగ్ B ఇట్ గోస్ టు Q3 అయిపోయింది. ఈ Q3 ఫైనల్ స్టేట్ కాబట్టి లైట్ తీసుకుంటాం. ఫైనల్ స్టేట్ అయితేనే 2 వస్తాయి. ఇప్పుడు మనం ఇంకోటి ఏం రాద్దాం? ఇది స్పేస్ కనిపిస్తుంది కదా, ఇట్లా రాస్తాను నేను. డయాగ్రామ్ కూడా కనిపిస్తుంది. ఓకే, సర్లే. ఇప్పుడు Q1 కార్డ్ వేద్దాం. Q1 నుంచి Q1కి మనం ఇది Q1 ఆన్ అప్లయింగ్ ఏ, ఇది Q1 సారీ ఇది Q1 అప్లయింగ్ ఎటు పోయింది? ఏ వేస్తే Q0కి పోయింది. Q1 అప్లయింగ్ ఆన్ Q0కి పోయింది. తర్వాత మళ్ళీ Q1 అప్లయింగ్ ఆన్ B, ఇక్కడ నుంచి Q1కి మళ్ళీ మనము B అప్లై చేసినాం. B అప్లై చేసి పోయింది, మళ్ళీ Q1కి వచ్చింది. సో మనకి ఇక్కడ Q1 అనేది ఫైనల్ స్టేట్ కాబట్టి మనకి 2 ప్రొడక్షన్ రూల్స్ వస్తాయి. Q1 ఆన్ అప్లయింగ్ B Q1 వస్తుంది, ఇంకో Q1 డైరెక్ట్ B వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఫైనల్ స్టేట్ వస్తున్నప్పుడు 2 ప్రొడక్షన్ రూల్స్ వస్తాయి. ఇంత స్టార్టింగ్ అట వీడియో మాట్లాడుకున్నాం. Q1 అయిపోయింది. ఇప్పుడు Q2 కలుద్దాం. Q2 ఆన్ అప్లయింగ్ ఏ ఇట్ గోస్ టు Q0. ఇట్లా Q0 ఫైనల్ స్టేట్ కాబట్టి ఒకటే ప్రొడక్షన్ రూల్స్ వస్తుంది. Q0 ఆన్ అప్లయింగ్ ఏ Q0. అట్లనే Q2 ఆన్ అప్లయింగ్ B అప్లై చేస్తే అది Q1 ఇటు పోయింది, Q1 పోయింది. Q1 ఫైనల్ స్టేట్ కాబట్టి 2 ప్రొడక్షన్ రూల్స్ వస్తాయి. ఒకటి B Q1 వస్తుంది, ఒకటి Q2 ఈక్వల్స్ టు డైరెక్ట్ B అని ఒకటి వస్తుంది. Q2 ఈక్వల్స్ టు డైరెక్ట్ B అని ఒకటి వస్తుంది ఎప్పుడైతే ఫైనల్ స్టేట్ వచ్చినాక మనకి. ఇంకా మిగిలింది ఏంటిది? Q3 ఒకటి మిగిలింది. Q3కి మన అప్లయింగ్ ఏ ఇట్ గోస్ టు Q3 అని అప్లయింగ్ ఏమి అప్లై చేసినాం? ఏ అప్లై చేస్తే ఏ Q2కి పోయింది. ఇంకోసారి B అప్లై చేస్తే ఆడికి వచ్చింది. Q3 అని అప్లయింగ్ B అది Q3కే పోయింది. అంతే, ఇట్లా వస్తాయి అన్నమాట ప్రొడక్షన్ రూల్. సింపుల్. ప్రొడక్షన్ రూల్స్ అర్థమైన ఎట్లా? 0 8 స్టేటింగ్ Q0 అన్న స్టార్టింగ్. నాకు ఏం అప్లై చేస్తున్నా నేను?
ఏ అప్లై చేస్తున్నా. ఏ అప్లై చేయడం అంటే పోయింది Q2 పోయింది. నన్ను ఎట్లా రాస్తావు Q0కి నేను ఏ అప్లై చేసినా కాబట్టి Q2కి పోయింది కాబట్టి ఆ అప్లై చేసిన ఇక్కడ రాయాలా, ఏ స్టేట్కి పోయింది Q2కి పోయినా అంటే రాస్తావు అంతే. ఒకేలా ఇట్లా రాస్తున్నావు అంతే అన్నిటికీ ఆ ప్రొడక్షన్ రూల్స్ అన్నీ వస్తాయి. ఒకేలా ఇప్పుడు చూడు Q1 తీసుకో. Q1కి నేను బి అప్లై చేసేటి పోయింది Q1కి వచ్చింది. ఇక్కడ Q1 అనేది ఫైనల్ స్టేట్ కాబట్టి రెండు ప్రొడక్షన్ రూల్ రావాలి నాకు. Q1 ఇదొక ప్రొడక్షన్ రూల్, ఇంకోటి Q1 డైరెక్ట్ బి, ఈ రెండు ప్రొడక్షన్ రూల్ వస్తాయి. అదే ఇక్కడ అన్ని అట్లనే ఆ బేస్ తీసుకొని ఇక్కడ మనం అన్ని ప్రొడక్షన్ రూల్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ మనం ఇది మనకి ఇచ్చిన ఫైనల్ ఆటోమేటిక్. ఈ ఫైనల్ ఆటోమేటిక్ అని రెగ్యులర్ గ్రామర్లో ఉన్న 5 టపుల్స్ని 4 టపుల్స్ని మనం డిఫైన్ చేసినాం. వేరియబుల్స్ని డిఫైన్ చేసినాం. Q0, Q1, Q2, Q3 ఏవైతే ఉంటాయో స్టేట్స్ అవే వేరియబుల్స్ అయిపోతాయి. ఆ టర్మినల్స్ వచ్చేసరికి ఏవైతే ఇన్పుట్ సింబల్ మన ఇన్పుట్స్ ఇప్పుడు ఏకమైగి ఇవ్వాలి అవి టర్మినల్స్ అయిపోతాయి. ఎస్ అనేది స్టార్టింగ్ స్టేట్ Q0 అయిపోయింది. ఈ ప్రొడక్షన్ రూల్స్ ఎట్లా డిఫైన్ చేయాలో మీకు అర్థమైంది చెప్పినా అంతే. అది చేసుకున్నా సింపుల్. ప్రొడక్షన్ రూల్ ఏం ఫైనల్ స్టేట్ కాకపోతే అదే వచ్చేస్తుంది డైరెక్ట్ ఇట్లా వస్తాయి. ఒకటి ఫైనల్ స్టేట్ అయినా అనుకో అటు సైడ్ రైట్ సైడ్ది రెండు ప్రొడక్షన్ రూల్ వస్తాయి. ఒకటి Q1 ప్లస్ బి Q1, ఇంకో డైరెక్ట్ Q1 కాబట్టి డైరెక్ట్ బి అని రావాలి.